సుదీర్ఘ విరామం తరువాత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల వైపు వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో అక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా మారనుంది. పైగా అక్కడ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరొకసారి వైసీపీ రంగంలోకి దిగారు. నల్లారి పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీయ వైరం కొనసాగుతోంది. మొన్నటి వరకు వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తున్న కిరణ్ అభ్యర్థిగా మారడంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇక్కడ టఫ్ ఫైట్ తప్పదని సంకేతాలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ నేపథ్య కుటుంబం. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ 1989 నుంచి రాజకీయాలలో చురుకుగా కొనసాగిస్తూ వస్తున్నాడు. రోసయ్య అనంతరం ముఖ్యమంత్రి ఏపీ సీఎం బాధ్యతలు తీసుకున్న కిరణ్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. జై సమాఖ్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. సొంత నియోజకవర్గం పీలేరులో పోటీ చేసి 56,636 ఓట్లు సాధించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ స్థానం బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నల్లారి కుటుంబానికి దశాబ్దాల వైరం కొనసాగుతోంది. చింతముందుగాల రామచంద్రారెడ్డి కుటుంబంతో నల్లారి కుటుంబానికి పొసిగేది కాదు. తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. ఆ తర్వాత వైరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కొనసాగుతోంది. 2010లో కిరణ్ అనూహ్యంగా సీఎం కావడంతో ఆయన ప్రాబల్యం పెంచుకున్నారు. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టీడీపీలోకి తమ్ముడు కిషోర్ వెళ్లడం కిరణ్ కు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడే పోటీగా ఉండడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారనుంది. రాజంపేట పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరు. అటు వైసీపీ అభ్యర్థి మిథున్ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించిన పొంగనూరు కూడా ఉంది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి నువ్వా నేనా అన్నట్లు ఉంది. పీలేరులో నల్లారి కుటుంబంపై సానుభూతి ఉంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు దీటుగా అభివృద్ధి చేశారు. అటు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుగులేదు. దీంతో పీలేరు, పొంగనూరులో వచ్చే మెజారిటీయే రాజంపేట లోక్సభ సీటు గెలుపు ఓటములపై ప్రభావం చూపనుంది. అందుకే ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి అంచనాలు వారికి ఉన్నాయి.